థియాలజీ అంటే అర్థం ఏంటి? థియో అంటే గాడ్, ఆలజీ అంటే దేవుని గురించిన అధ్యయనం. సో ఇప్పుడు మియాలజీ అంట. ఏంటది మియాలజీ అంటే? దేవుడి నామం వినపడదు, సేవకుడి నామమే వినపడద్ది. నేను ప్రార్థన చేశాను, మా మీటింగులకు వచ్చారు, ఇంతమందికి నేను బాప్తీసం ఇచ్చాను, ఇంత పెద్ద చర్చి నేను కట్టాను, నాతో ఫోటో తీసుకోండి, నా చెయ్యి మీ మీద పెట్టానంటే పరిశుద్ధాత్ముడి కిందకి వచ్చేస్తాడు. అంత అయ్యగారు. ఎవరైనా అయ్యగారు మాట్లాడితే ప్రభు అనే మాట ఉండదు, యేసు ప్రభు అనే మాట ఉండదు. కానీ అయ్యగారి కథలన్నీ చెబుతారు బలిపీఠం మీద. ఎన్నెన్ని సేవ అనుభవాలు, ఎన్నెన్ని కార్యాలు జరిగాయో, ఎంతెంత చేసామో. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మియాలజీ ఏం ఆలజీ? పక్క వాళ్ళకి చెప్పండి. ఇంట్లో భార్య భర్తలు కూడా మియాలజీలు ఎక్కువ అయిపోయినాయి అంట. ఆయన గురించి మియాలజీ చెప్తాడు, నువ్వు నీ గురించి సియాలజీ చెప్తావు. ఏంటమ్మా? ఎవడి గురించి వాడు గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? చివరికి ఎవడు గొప్ప వాడికి దిబ్బంట. అది దేవుని నామాన్ని దొంగిలించటం, దేవుని మహిమను దొంగిలించటం. దేవునికి ప్రాముఖ్యత ఉండదు అక్కడ. వాడేది ప్రభు నామాన్ని, ఉపయోగించేది ఆయన నామాన్ని, ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని. కానీ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, మనల్ని మనం హెచ్చించుకోవటం. అందుకే చాలా భయం. నువ్వు వేసుకున్న డ్రెస్ కంటే నువ్వు వేసుకున్న డ్రెస్ నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, నువ్వు చూస్తే నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు నీకు కనపడద్దా? నీకు కనపడదు. కానీ అది నా చొక్కా వెనకిస్తే ఆయన వేసుకున్నాడు అనుకోండి, భలే ఉందే ఈ చొక్కా, అనవసరంగా ఇచ్చాను అనుకుంటా. నిజంగా మనం వేసుకొని మనం అద్దంలో చూసుకుని కాసేపే ఆనందిస్తాం మేము. ఒకవేళ తర్వాత మనకు తెలియదు, మనకు కనపడదు. కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది కనపడుతుంది. అక్కడ ఆ సంతోషం వేరు. అది మనకు ప్రభు చెప్పింది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కాబట్టి దేవుడిని హెచ్చించే పరిచర్య కావాలి. ఇప్పుడు 4 పాయింట్లు కరెక్ట్గా చెప్పండి. ఇంత కన్ఫ్యూజ్ చేశారు. 1 మూఢనమ్మకాలు, మాయలు, సువిశ్వాసులు అన్నీ కాదు. ఏమీ లేకుండా కాదండి. దేనికి ఆధారం ప్రభువు చేసినప్పుడు ఫేక్ కాదు. అది సూచక క్రియలు కాదు. సూచక క్రియ అంటే చూడటానికి కనపడుద్ది. కనికట్ అంటారు మన ఇండియాలో. ఏమంటాం దాన్ని? కనికట్ అంటే అది డబ్బాలో రాళ్ళు వేస్తాడు, పుషి టీట కంటే డబ్బులు అవుతాయి. కానీ నిజంగా డబ్బులు అవ్వ